మే 15, 16, 17 తారీఖులలో కన్యరాశి వారికి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి ఈ వార్తను చెబుతుంది. అయితే మే 15, 16, 17 తారీఖులలో కన్యరాశి వారికి ఏ స్త్రీ ఫోన్ కాల్ చేసి ఎటువంటి వార్తను చెబుతుంది? అలా కన్యరాశి వారికి ఎలా? హలో అండి, అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో గ్రహాలను, రాశులను ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉంటేనే మనం ఏది చేసినా సరే విజయవంతంగా మారుతుంది. అలానే అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మీకున్న ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోండి. గోచార ఫలితాలు ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కన్యరాశి వారి యొక్క జీవితంలోనే ఈ యొక్క రోజు ది బెస్ట్గా మిగలబోతూ ఉంది. ముఖ్యంగా వీరికి మే 15, 16, 17 తారీఖులలో 100% కూడా జరిగేది ఇదే. కన్యరాశి వారికి మరి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యరాశి వారు ఏంటంటే వారికి జాతకరీత్యా చూసుకున్నట్లు అయితే గనక కొన్ని రకాలైనటువంటి ఎక్కువగా ఉద్యోగం గురించి సమస్యలు అయితే వారికి ఉంటాయి. ఉద్యోగంలో సమస్యలు అనేవి అంటే ఉద్యోగం రాకపోవటం, ఉద్యోగంలో బాధలు కానీ సమస్యలు కానీ రావటం, వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది లేకపోవటం, వ్యాపారం అనేది ఏదో ఒక రకమైనటువంటి చిక్కుల్లో ఉండటం. ఈ కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు అంటే మే 15, 16, 17 తారీఖుల్లో ఈ 3 రోజుల్లో కూడా ఒక అద్భుతం అనేది జరుగుతుంది. ఈ 3 రోజుల్లో కూడా మీరు ఊహించని విధంగా అద్భుతాలను చూస్తారు. ఈ 3 రోజుల్లో కన్యరాశి వారికి ఒక స్త్రీ ఫోన్ కాల్లో ఒక గుడ్ న్యూస్ని చెబుతుంది. అయితే ఈ యొక్క మేషరాశి వారి ఇంట్లో అంటే తీవ్రంగా ఒక చర్చ మాత్రం జరుగుతుంది. మేషరాశి వారికి ఒక పెద్ద చర్చ మాత్రం జరిగే అవకాశం ఉంది. వారి ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి చర్చ అంటే ఒక మంచి వ్యాపారం గురించి కావచ్చు, లేదా ఒక ఇల్లు కొనాలి, స్థలం కొనాలి, కార్లు కొనాలి అనేటటువంటి దానిపైన చర్చ జరుగుతుంది. కుటుంబం అంతా కూడా కలిసి వాటి గురించి చర్చించుకోవడం జరుగుతుంది. కన్యరాశి వారు వీరి ఆలోచన విధానం చాలా చురుగ్గా ఉంటుంది. చాలా అంటే చాలా చురుకైనటువంటి ఆలోచన విధానం వీరిది. చాలా మంచి వ్యక్తులు కూడా, మంచితనం కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏదైనా సరే ఒకటి చెయ్యాలి అనే ఆలోచన మనసులోకి వస్తే ఇక అది 6 నూరైనా 100 ఆరైనా ఖచ్చితంగా కూడా అది చేసే తీరుతారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మధ్యలో ఆపివేయటం, అలానే అది అందులో మనకి లాభం లేదు కదా, ప్రజెంట్ అయితే అందులో సరిగ్గా అంటే బాగాలేదు కదా అని చెప్పి మధ్యలో బ్రేక్ చేసే అవకాశం అయితే ఉండదు. ఈ కన్యరాశి వారు ఏంటంటే మధ్యలో అస్సలు బ్రేక్ చేయరు. ఖచ్చితంగా కూడా అంటే ఏది చేసినా ఖచ్చితంగా కూడా మంచిగా చేయాలి, ఏదైనా చేయనివ్వండి కానీ మంచిగా చేయాలి అని కన్యరాశి వారికి ఏదైనా సరే కొత్తగా చేయాలి అనేటటువంటిది ఉంటుంది. అలానే ఏది చేసినా హార్డ్ వర్క్తో అయినా సరే పైకి వస్తారు, కానీ ఏది చేసినా మధ్యలో మాత్రం వదిలివేయరు. మధ్యలో అస్సలు వదలరు. పట్టుదలతో చేస్తూ ఉంటారు, అనుకున్నది సాధిస్తూ ఉంటారు. అలానే వీరు ధైర్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోరు. కన్యరాశి వారు చాలా తెలివిని కలిగినటువంటి వ్యక్తులు. తెలివితేటలు అత్యంత ఎక్కువగా ఉంటాయి. వీరు తెలివితేటలతోనే అంటే ఏదైనా సాధించగలుగుతారు. చాలా ధైర్యాన్ని, చాలా తెలివితేటలను కలిగి ఉంటారు కన్యరాశి వారు. కటిక దరిద్రాన్ని కూడా తొలగించుకునేటటువంటి వ్యక్తి.
ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే కానీ వీరికి తోడుగా మాత్రం ఒకరు అంటే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అది మంచైనా చెడైనా ఏదైనా సరే ఒక సిచ్యువేషన్లో వీరికి ఒకరు తోడు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అలానే ఈ కన్య రాశి వారికి జీవితంలో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి. కన్య రాశి వారు జీవితంలో ఎదురు దెబ్బలను ఎదుర్కొని మరీ ముందడుగు వేస్తారు. అలానే కటిక దరిద్రంలో ఉన్నా సరే కానీ వీరు మాత్రం వీరి యొక్క విలువలను అలానే మంచితనాన్ని కోల్పోరు. ఎంతటి దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నా సరే కానీ పొరపాటున కూడా వీరు కొన్ని రకాలైనటువంటి బాధలను కోల్పోరు. అంటే ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే కానీ వీరు మంచితనాన్ని కోల్పోరు. అలానే నిజాయితీని కోల్పోరు. నిజాయితీగా ఉండాలి అనుకుంటూ ఉంటారు. సమస్యల్లో ఉన్నా బాధల్లో ఉన్నా ఎలా ఉన్నా నిజాయితీగా ఉండాలి అనుకుంటారు. ఉద్యోగరీత్యా చూసుకుంటే మీరు ఫ్యూచర్ కోసం ప్లానింగ్స్ ఎక్కువగా చేస్తారు. ఆ క్రమంలోనే బంగారం పైన భూములపైన ఇన్వెస్ట్ చేస్తే గనక ఖచ్చితంగా అది మీకు తరువాత రాబోయే తరానికి రెట్టింపు ఫలితం అయితే ఇస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే బంగారం మరియు భూమి పైన ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేయటం వల్ల రెట్టింపు ఫలితం అయితే ఉంటుంది. అలానే మీ యొక్క జాతకంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అవునండి, మీ జాతకం అనేది అంటే ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకే స్థానంలో ఉండవు. గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పు చెందుతాయి. ముఖ్యంగా కన్య రాశి వారికి ఈ గ్రహం మార్పు అనేది ఒక కొత్త మార్పుని తీసుకొని వస్తుంది. ముఖ్యంగా కన్య రాశి వారికి 1వ గ్రహం అనేది యాక్టివేట్ అయ్యింది. మీకు అంటే 1వ స్థానంలో ఉండేటటువంటి గ్రహాల యాక్టివేట్ అవ్వటం వల్ల మీకు ఒక స్త్రీ వల్ల ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అంటే మీ పాత కంపెనీలో వర్క్ చేసినటువంటి మీ యొక్క కొలీగ్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఒక స్త్రీ వల్ల మాత్రం మీ యొక్క జాతకం మారుతుంది. ఎలా అంటే ఏదైనా ఒక కొత్త కంపెనీ ప్రారంభంలో మీకు పార్ట్నర్షిప్ రావటం కానీ, లేదా మీరు ఒక కొత్త కంపెనీలో ది బెస్ట్ మంచి పోస్టులో ఉండటం కానీ, ఉత్తమమైనటువంటి స్థాయికి వెళ్ళటం కానీ, దానికి కారణం ఒక స్త్రీని అవటం కానీ జరుగుతుంది. అలా ఎలా అంటారా, ఒక స్త్రీని మీకు ఫోన్ కాల్ చేసి ఇక్కడ ఈ జాబ్ ఉంది ఇలా చేస్తారా అని చెప్పి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల ఆ స్త్రీ అలా ఫోన్ కాల్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఖచ్చితంగా మీరు అప్పటి నుండి అంటే మీకున్న టాలెంట్కి ఏదైనా ఒక చిన్న క్లూ కావాలి, లేదా మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ తర్వాత అంతా కూడా మేమే చూసుకుంటాము అని ఏదైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి ఒక క్లూ మీకు ఒక స్త్రీ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఒక క్లూ కావచ్చు, లేదా ఒక ఇంటిమేట్ కావచ్చు, అంటే ఒక ఇన్ఫర్మేషన్ కావచ్చు మీకు ఇవ్వటం జరుగుతుంది. తద్వారా మీకు మేలు జరుగుతుంది. ఇక అప్పటి నుండి మీ యొక్క టాలెంట్ ఏంటో మీరు నిరూపిస్తూ ఉంటారు. ఇలా చాలామందిలో కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది, కానీ దానిని ఎలా నిరూపించుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేటటువంటిది అర్థం కాదు. అలాంటి వ్యక్తులకే ఇక మంచి ఫలితం అయితే వస్తుంది. అలాంటి వ్యక్తులకే రాబోయే రోజులు అనేవి చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా, మీ జాతకంలో ఉండేటటువంటి సమస్యలు తొలగిపోయి ఒక స్త్రీ ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళబోతూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.